డెలివరీ అయ్యి వాటికి 5 రోజులు అవుతుందనమాట. చాలామంది అడుగుతున్నారు బేబీ బాయ్ పుట్టాడా? బేబీ గర్ల్ పుట్టాడా? నాకైతే 2 డేస్ అయితే చాలా పెయిన్ ఉండే అనమాట. అందుకోసమే ఏమైతే రివీల్ చేయలేదు. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఆరోగ్యం అయితే కొంచెం కొంచెంగా కుదుట పడుతుందనమాట. ఫస్ట్ 2 కాన్పులు ఉన్నప్పుడు అంత నొప్పి లేదు కానీ ఈ కాన్పప్పుడైతే చాలా పెయిన్ అయితే ఉండే అనమాట. అందుకోసమే తొందరగా రికవర్ అయితే అవ్వలేదు. నాకైతే లేచి నిలబడడానికే 3 డేస్ పట్టింది. మళ్ళీ 3 సి సెక్షనే కదా, చాలా ఇబ్బంది అయిందనమాట. ఈరోజైతే కొంచెం లేచి అటు ఇటు నడిచానమాట. డాక్టర్ అయితే లేచి నడిస్తేనే కొంచెం రికవర్ అవుతారు, కొంచెం మంచిగా అనిపిస్తుంది, ఇలా పడుకొని ఉంటే తొందరగా కుట్లు కూడా మానవని చెప్పింది. అందుకోసమే లేచి నడవక తప్పలేదు. లేవ్వాలని లేకపోయినా ఇక ఓపిక చేసుకొని లేచి నేను నడిచాను. ఇక మా ఆయన అయితే నాకు సపోర్ట్గా ఉన్నారనమాట. మా ఆయన అయితే 2 పిల్లల్ని చూసుకుంటూ నన్ను చూసుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్లో అయితే నాతో పాటు మా అమ్మ, మా అమ్మమ్మ, ఇంకో అమ్మమ్మ అయితే ఉండే అనమాట. ఈరోజైతే కొంచెం నా ముఖం మంచిగా అయింది. లేకుంటే కొంతమంది ఏమో కామెంట్ చేశారు మళ్ళీ బేబీ గర్ల్ పుట్టిందేమో ప్రియా అలా ఫేస్ పెట్టుకుందని. ఆ పెయిన్ వల్ల అయితే నా ఫేస్ అలా అయిపోయిందనమాట. ఏం బేబీ గర్ల్ పుట్టింది, బేబీ బాయ్ పుట్టింది అని అలా ముఖం అయితే పెట్టుకోలేదు. ఏం పుట్టినా పర్లేదని ఫస్ట్ టైం మేమైతే అనుకున్నాము. మా వాళ్ళు అయితే ఇక ఇప్పుడు వచ్చారనమాట. ఈవినింగ్ టైంలో మాకు టిఫిన్ తీసుకొని వచ్చారు. మా అమ్మమ్మకి నాకు అయితే మా ఆయన వండుకొని తీసుకొచ్చారనమాట. మా నాన్నమ్మ వండింది, అది తీసుకొని పిల్లల్ని తీసుకొని ఇక సాయంత్రం పొద్దంతా షాప్ నడిపేసి వచ్చారు. ఇక ఇక్కడ ఉండి కూడా అందరినైతే ఉండనిస్తలేరు. అందుకోసమే ఇక మా ఆయన పొద్దంతా షాప్లో ఉండి నైట్ అయితే వచ్చి వెళ్తున్నారనమాట. మా 2 పిల్లలు అయితే ఫుల్ ఖుషి అయిండ్రు. ఈరోజు అయితే రివీల్ చేస్తున్నాం బేబీ బాయా బేబీ గర్లా అని. చాలామంది అడుగుతున్నారు కదా, కొంతమంది ఏమో సోది పెట్టకు చెప్పండి అని అంటున్నారు. నాకైతే హెల్త్ మంచిగా లేక 3 డేస్ అయితే వీడియో అయితే పెట్టలేదు. మా ఆయన చాలా ఫీవర్ వచ్చింది. మళ్ళీ నేను డెలివరీ తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను, అన్నీ ఇంకో వీడియోలో అయితే మీకైతే చెప్తానమాట. ఈరోజు అయితే కొంచెం మంచిగా అనిపిస్తుంది. లేచి నడిచేసరికి ఒక్కసారి లేచేసరికి మొత్తం తిప్పినట్టు అయింది, చక్కెర వచ్చినట్టు అయింది. ఇక ఇట్లా అవుతుంది మేడం, చాలా పెయిన్ వస్తుంది అంటే 3 సి సెక్షన్స్ కదా, చాలా పెయిన్ ఉంటుంది. మళ్ళీ ఫ్యామిలీ ఆపరేషన్ కూడా అయింది కదా, ఇంకా పెయిన్ ఎక్కువగానే ఉంటుందని డాక్టర్ అయితే ఫస్టే చెప్పారు. కానీ ఇక అంత పెయిన్ని అనుభవిస్తూ నాకైతే చాలా అంటే చాలా ఇబ్బంది కలిగింది. 2 సిజరీన్లప్పుడు 2 పాపలప్పుడు కూడా నేను అంత ఇబ్బంది పడలేదు, కానీ ఇప్పుడైతే చాలా అంటే చాలా అనమాట. అంత బాధ వేసింది నాకైతే. ఎంత పెయిన్ అంటే అంత పెయిన్ ఎప్పుడు నేను పుట్టినప్పటి నుంచి అంత పెయిన్ నాకైతే కలగలేదు, అంత పెయిన్ వచ్చింది. మా ఆయన అయితే ఇక నన్ను చూసి ఏడ్చేశారు. మా అన్నయ్య కూడా అయ్యో అని అనిపించారనమాట. మా అమ్మమ్మ అయితే నన్ను చూసి ఇంత కష్టం వచ్చింది అని ఇక మా అమ్మమ్మ కూడా ఏడ్చేసిందనమాట. ఇంత పెయిన్ ఉంది కదా అని, ఎంత పెయిన్ ఉన్నా అనుభవించక తప్పదు అని ఇక ఫస్ట్ టైం మనం అనుకోనే ఉంచాం కదా ఏం కాదని నేనే వాళ్ళకి ధైర్యం చెప్పానమాట. మా అమ్మ, మా ఆయన, మా వాళ్ళందరూ నాకైతే ఫుల్ ధైర్యం చెప్పారు. డెలివరీకి ఫస్ట్ వెళ్ళే ముందు నాకే కాదు చాలామంది మదర్స్ కూడా ఇలానే ఫీల్ అవుతారేమో. నేను కూడా చాలా భయపడ్డాను సర్జరీకి వెళ్ళే ముందు అయితే. ఏం పుట్టినా పర్వాలేదు కానీ క్షేమంగా ఉంటే చాలు అని నేనైతే ఆ దేవుణ్ణి వేడుకున్నాను. మీరు కూడా నన్ను చాలా బ్లెస్ చేశారనమాట. మీ సపోర్ట్ కూడా నాకు చాలా హెల్ప్, కొంచెం బూస్ట్ లాగా పనికొచ్చింది. మీ కామెంట్స్ చూపెడుతూ నాకైతే మా ఆయన ధైర్యం చెప్పాడు, నీ సబ్స్క్రైబర్ కోసమైనా నువ్వు తొందరగా రికవరీ అవ్వాలి, నీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి వీడియోకని చెప్పారనమాట. ఇక అందరైతే నన్ను చాలా బ్లెస్ చేశారనమాట. ఏం పుట్టినా పర్లేదు అని కొంతమంది అయితే మంచి కామెంట్ చేశారు, బేబీ బాయ్ పుట్టాలి అని కొంతమంది అయితే బ్లెస్ చేశారు. మా వాళ్ళైతే ఏం పుట్టినా పర్లేదు, నువ్వైతే ధైర్యంగా ఉండని ఫస్టే నాకు చెప్పారనమాట. ఆపరేషన్కి వెళ్ళే ముందు అయితే నాకు చాలా భయం అయింది. ఇక మళ్ళీ డాక్టర్ చెప్పింది, నువ్వు ఎంత భయపడితే మళ్ళీ బీపీలో ఎక్కువైనా పరేషాన్ అవుతుంది, నువ్వేమైతే టెన్షన్ పడకని చెప్పింది. కొంచెం పీస్ఫుల్గా మైండ్ పెట్టుకొని మంచిగా వెళ్ళు ఆపరేషన్ థియేటర్లోకని చెప్పింది. సరే అని నేనైతే మంచిగా
ఏం కాదని నాకు నేనే మనోధైర్యంతో వెళ్ళాననమాట. మా ఆయన అయితే ఫస్ట్ అయితే చాలా భయపడ్డారు ఏమవుతుందో అని. తర్వాత అయితే ఇక బేబీని చూసేసరికి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆపరేషన్ అయిన తర్వాత, సర్జరీ అయిన తర్వాత అయితే నాకు ఫస్ట్ టైం బేబీని చూసినప్పుడు అబ్బా అనిపించింది, మంచిగా అనిపించింది అనమాట. మా ఆయన అయితే నా కోసం ఉప్మా తీసుకొచ్చారనమాట వండి. వేరే ఏం తినొద్దని డాక్టర్లు అయితే చెప్పారు. మాకు కుట్లు తర్వాత అన్నీ తినొచ్చని చెప్పారు, కానీ ఇక మన వాళ్ళైతే తెలుసు కదా, పత్యం ఉండాలి, లేకుంటే పాపకేమైనా బేబీకి ఏమైనా అవుతుంది, నీకేమైనా పుట్లకి చీము నిండుతుందని చెప్తారు కదా మన అమ్మమ్మలు నానమ్మలు కానీ ఎవరైనా ఉండండి, వాళ్ళ భయం వాళ్ళది. కానీ డాక్టర్లు చెప్పింది ఫాలో అయ్యి కొన్ని ఇక మన వాళ్ళు చెప్పింది కూడా ఫాలో అవ్వాలి. మా కృతిక పాప అయితే అస్సలు వింటలేదు, పట్టుకుంటా అంటుంది. మా ఆయన అయితే ఇక నా కోసం సాఫ్ట్గా ఉప్మా అయితే చేసుకొని తీసుకొచ్చారనమాట. మళ్ళీ ఆవు పాలు మా తాత పితికితే ఇక వేడి చేసుకొని తీసుకొచ్చారు. మా వాళ్ళ కోసం టిఫిన్ కూడా తీసుకొచ్చారనమాట. ఇక ఈరోజైతే కొంచెం మంచిగా అనిపిస్తుంది. మా వాళ్ళు అయితే ఇక తిందామని బయటకు వెళ్తా అన్నారు. ఇక చూడండి, మా పాప అయితే నన్ను అక్క అని పిలుస్తున్నదని బేబీ చెప్తుంది. ఏమంటుంది అని అడిగితే, ఆపరేషన్ అయిన 3వ రోజు అయితే చాలా కడుపులో పెయిన్ వచ్చింది అనమాట. కడుపు నొప్పి లేచింది. నేనైతే అటు కదలలేను, ఎటు కదలలేకపోతున్నాను అనమాట. మా ఇద్దరు పాపలప్పుడు అయితే సెకండ్ డే రోజే లేచి నడిచాను, కానీ ఈసారి అయితే అస్సలు నాకు ఓపిక అనేది సహించలేదు. అటు తిరుగుదామన్నా ఇటు తిరుగుదామన్నా చాలా పెయిన్ వచ్చుడు అనమాట. ఈ ఇంజెక్షన్ అయితే పెట్టి నాకు అక్కడ వాపొచ్చినట్టు అయింది మొత్తం. ఇక మా ఆయన అయితే తిను అని చెప్పాడు. కొద్దిసేపు అయినాక తింటా, ఫస్ట్ అయితే పాలు తాగుతా, పాలు వేడి ఉన్నాయని చెప్పేసి పాలను అయితే తీసుకున్నా అనమాట. మా బేబీ అయితే మంచిగా పడుకుంటుంది, అసలు ఏడుస్తలేదన్నమాట. ఫస్ట్ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు అయితే ఫస్ట్ రోజు అయితే కొంచెం ఫీవర్ వచ్చినట్టు అయింది, కొంచెం ఏడ్చింది, కానీ ఇక మంచిగా పడుకుంటుంది. కొందరు పిల్లలు అయితే చాలా ఏడుస్తున్నారు నైట్ టైంలో. ఇక్కడైతే చాలా అనమాట పరేషాన్ ఉంటుంది. హాస్పిటల్లో చూస్తే పాపం అనిపిస్తుంది, ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్క బాధ అనమాట. నా అలాగే చాలా పెయిన్ అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూస్తే నన్ను చూస్తున్నట్టే నాకు అనిపించింది. ఈ 3 ప్రెగ్నెన్సీల కన్నా ఈ 3rd ప్రెగ్నెన్సీ నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి టెన్షన్లతో పాటు భయాలు, మళ్ళీ వాంతులు, ఇవన్నీ మీకు అన్నీ తెలిసినవే కదా. ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ డెలివరీ అయితే మంచిగా క్షేమంగా అయితే జరిగింది. ఆ దేవుడి దయ వల్ల, మీ బ్లెస్సింగ్స్ వల్ల అయితే అంతా మంచిగా జరిగిందనమాట. ఈ పాలను అయితే మా తాతయ్య పితికి వేడి చేసేసి పంపించేశారు. ఎండలు అయితే ఫుల్ కొడుతున్నాయి. ఆ ఎండలతోటి ఇక వేడైతే చాలా చేస్తుందన్నమాట. పొద్దున్న సాయంత్రం డాక్టర్ వచ్చేసి చెకప్ చేసేసి వెళ్ళారు. ఇక డాక్టర్ అయితే రేపు డిశ్చార్జ్ చేసేస్తాం, ఏం కాదు, కొంచెం రికవర్ అయినట్టు అయ్యారని చెప్పేశారనమాట. మీ ఇష్టం, ఇంటికి వెళ్తా అంటే వెళ్ళండి, లేకుంటే ఇక్కడే ఉండండి, మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పండి అని మేడం అయితే చాలా మంచిగా అడిగింది. మా పాప అయితే ఇక్కడికి రమ్మంటే టాయిలెట్ వస్తుంది బేబీ అని చెప్తుంది. మా చైత్ర పాప అయితే చాలా ఫుల్గా హ్యాపీ అయిందనమాట. చిన్న బేబీలను చూస్తే ఎవరికైనా మీరు అనుకోవచ్చు రివీల్ చేస్తా అని ఏం సోది చెప్తున్నామని అనుకోవచ్చు. ఫైనల్గా అయితే మీకు అందరికైతే చెప్పేస్తున్నాను. మీరందరూ అనుకున్నట్టు నేను అనుకున్నట్టే బేబీ బాయ్ పుట్టిందనమాట. నాకైతే చాలా హ్యాపీ. బేబీ బాయ్ పుట్టినందుకు కాదు, ఎవరు పుట్టినా నాకేం పర్లేదు, కానీ ఇక నేను కోరుకున్నందుకు, దేవుణ్ణి వేడుకున్నందుకు బేబీ బాయ్ ఇచ్చాడు. మా వాళ్ళు కూడా తమ్ముడు వచ్చాడని ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. మా ఆయన కూడా చాలా సంతోషపడ్డారు. ఇక 3rd కాన్పు చూసినందుకైనా బేబీ బాయ్ పుట్టాడు కదా అని మా వాళ్ళందరూ సంతోషపడ్డారనమాట. డెలివరీ వ్లాగ్లో చూశారు కదా, అందరు ఎంత ఫుల్గా సంతోషంగా ఉన్నారో. నేనైతే అంత డల్గా కుక్కం పెట్టినందుకు కామెంట్ పెట్టారు. నాకైతే సర్జరీ జరిగినప్పుడు మొత్తం ఇంజెక్షన్ దిగిపోయినప్పుడు చాలా పెయిన్ అనమాట. ఎవ్వరికి చెప్పుకోలేనంత బాధ. ఆ బాధని అనుభవించిన వాళ్ళకే తెలుసు, వేరే వాళ్ళకి ఏం తెలియదు. ఆపరేషన్ జరిగిన వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుందో. మళ్ళీ 3వసారి కదా, ఇక 2 ఆపరేషన్లు సర్జరీ జరిగేసరికి చాలా అంటే చాలా పెయిన్ ఉండే. కొత్తగా మన వీడియోని చూసే వాళ్ళైతే చివరి వరకు చూసి
సపోర్ట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా బేబీ బాయ్ ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. నాకైతే ఫుల్ సంతోషంగా ఉంది.